ఫార్ములా ఈరేస్ కార్ కేసు ఏదైతే ఉంది కదా, అది కేటీఆర్ గారు దీంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు అని చెప్పేసి ఒక అలిగేషన్ చేశారు. సో యాక్చువల్గా దీని గురించి మీకు తెలుసా ఏమన్నా? తెలుసు సార్, కొంచెం ఐడియా. ఓకే, కొంచెం ఐడియా ఉంది కదా. యాక్చువల్గా మీరేమనుకుంటున్నారు, ఈ ఫార్ములా ఈరేస్ కార్ కేసు కొద్దిగా హై డ్రామా తోటి రేవంత్ రెడ్డి గారు చేసినట్టు అనిపిస్తుందా, లేకపోతే నిజంగానే కేటీఆర్ గారు ఏమైనా చేశారనిపిస్తుందా మీకు? అంటే కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కావాలని రేవంత్ రెడ్డి హైప్ చేస్తున్నాడు. ఇన్ కేసు కేటీఆర్ కనుక అవినీతి చేసేది ఉంటే ఎక్కువ మొత్తంలోనే చేస్తాడు కదా, ఇంత తక్కువ మొత్తంలో అయితే చేయడు. అంటే ఇప్పుడు ఏదైతే 50 అంటే ఒక 54 crores ఏదో అంటున్నారు, 50 crores ఏదైతే ఉందో మన కేటీఆర్ గారు నిజంగానే చేశారు, ఒకవేళ చేసేది ఉంటే ఆయన కోపం 1000 కోట్లలో చేయడానికి ఆస్కారం ఉండేది. ఈ 54 కోట్లలో ఐ థింక్ 54 కోట్లు చాలా చిన్న అమౌంట్ అని నేను అనుకుంటున్నాను. దీనికి మీ స్పందన? ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక దాంట్లో ఇరికించాలి. నిజంగా ప్రజలు మైండ్ ఉన్న వాళ్ళైతే జూబ్లీ హిల్స్ లో గెలవదు కాంగ్రెస్ పార్టీ అనేది. ఇప్పుడు ఏదో విధంగా మైండ్ డైవర్ట్ చేయాలి కాబట్టి కోట్లు అనే దాన్ని హైలైట్ చేస్తున్నారు. అక్కడ 54, 100 ఇది కాదు, కొన్ని కోట్ల రూపాయలు చేశాడు. సో దీన్ని బట్టి ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. అంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నారా? డెఫినెట్ గా. అంటే ఏ రకంగా డైవర్షన్? ఇది ఒక్కసారి ఇప్పుడు కేటీఆర్ పైన ఈ బురద చల్లుతున్నారు అని చెప్పేసి ఎవరైతే అంటున్నారో, నిజంగానే బురద చల్లడంతో దీంట్లో మన రేవంత్ రెడ్డి గారికి వచ్చే సంతోషం ఏంటి? సంతోషం ఏముందండి, కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కనుక కేటీఆర్ ని ఆ కేసులకి ఈ కేసులకి అని తిప్పినా, జైల్లో వేసినా బీఆర్ఎస్ ని నడిపించేవాడు వాడైన వాడు ఉండడు. సో ఇదే దెబ్బ మనకు జూబ్లీ హిల్స్ లో కనిపించింది, ఎందుకంటే మనకి బాపు రాలేదు కాబట్టి. సో అదే డ్రామా అనేది ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ కి ప్లే చేయాలని చూస్తున్నాడు. అంటే ఇది కూడా ఆలోచిస్తారు కదా మన రేవంత్ రెడ్డి గారు, ఒకసారి ఒకళ్ళ కేటీఆర్ ని ఒకళ్ళు జైల్లో వేస్తే గనక కంపల్సరీగా వెనుక ఉన్నది కేసీఆర్ గారు వస్తారు. అప్పుడు పెద్దగా ఏం బీఆర్ఎస్ కి లాస్ అంటూ ఏం ఉండదని మేము అనుకుంటున్నాం. నడిపించే వాళ్ళు ఉండాలి కదండి. ఇప్పుడు కేసీఆర్ అంటే ఆయనకి వయసు అయిపోయింది. సో వయసు అయిపోయిన వాళ్ళకి, యంగ్స్టర్ కి, అది కూడా ప్రజల్లో ఉన్న వాళ్ళ మధ్య, ప్రజలో తిరుగుతున్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు కేసీఆర్ అంటే మీరు చెప్పినట్టు వస్తారు కానీ కంటిన్యూస్ గా తిరగలేరు ఆయన వయసుకి కానీ హెల్త్ కి కానీ. కాబట్టి కేటీఆర్ ని టార్గెట్. ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే, డైరెక్ట్ గా కేటీఆర్ ని తీసుకెళ్లి జైల్లో వేయరు, ఆ కేసులకి ఈ కేసులు కానీ తిప్పిస్తూ ఉంటారు.